శ్రీ గురుభ్యో నమ. యావత్ ధ్యాన ప్రపంచానికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కు, పిఎంసి ధ్యాన కుటుంబానికి నా శుభాభివందనం. కిందటి 2 ఎపిసోడ్లోని మనం వశిష్ఠ గీత యోగ వాసిష్ఠ రత్నాకరము నుండి 2 ఎపిసోడ్లు చెప్పుకున్నాము. మొదటిది వైరాగ్య ప్రకరణము, రెండవది ముముక్షు ప్రకరణం. గతంలో చెప్పుకున్నవి ఒక్కసారి రిపిటేషన్ చేయటం వల్ల, పునశ్చరణ చేయటం వల్ల మనకి సబ్జెక్ట్ కంటిన్యూషన్ మనకి అర్థమవుతుంది. వైరాగ్యము అంటే నాన్ అటాచ్మెంట్, పద్మపత్ర వివాంబస సవివరంగా మనం చెప్పుకున్నాము. రెండవది అయినటువంటి ముముక్షు ప్రకరణం. ముముక్షత్వం అంటే బంధనముల నుండి ఎప్పుడు విడిపడదామా అన్న తీవ్రమైన ఆకాంక్షయే ముముక్షత్వం. ఈ రోజున వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి ఉత్పత్తి ప్రకరణం గురించి చెప్పారు. ఈ జగత్తు ఎలా సృష్టింపబడింది, ఈ జగత్తు ఎలా ఉత్పన్నమైంది. ఉత్పత్తి అంటే సృష్టించబడటం, మేనిఫెస్టేషన్ కదా. ఇప్పుడు ముందు మనం చిన్న ఉదాహరణ చెప్పుకుని 1 by 1 స్టెప్పులు చెప్పుకుంటూ వెళ్దాం. విశ్వామిత్రుల వారు ఎన్నో చక్కని ఉపమానములతో, ఉపమేయములతో, కథలతో, అక్కడ ఉన్న వాళ్ళందరూ మహామహులు ఉన్నారు, ఆధ్యాత్మిక యోధులు ఉన్నారు, ఋషీశ్వరులు, మునీశ్వరులు వగైరా. ఒక్క శ్రీరామచంద్రుడు మటుకే బాలుడు, 16 ఏళ్ల వయసు గలవాడు. ఆయనకి అర్థమయ్యే భాషలో, ఆయన ఫ్రీక్వెన్సీలో చెప్పాలి కాబట్టి ఎన్నో ఉపమానాలు, ఉపమేయాలు, కథలతో ఆయన ఈ ఆత్మబోధ చేశారు. ఈరోజు అయితే ఉత్పత్తి ప్రకరణము అంటే ఈ సృష్టి అంతా ఎలా జరిగింది. ఉత్పత్తి అంటే తెలుసుకుందాం కొద్దిగా ముందు. ఉత్పత్తి అంటే ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి అవ్వాలంటే ఏం చేయాలి మనం? ముందు ఏ వస్తువు ఉత్పత్తి అవ్వాలో ముందు మనం నిర్ణయించుకుంటాం. ఆ ఉత్పత్తి అయ్యే వస్తువులు తయారవడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి కదా. ఆ ఫ్యాక్టరీ ఎలా తయారవ్వాలి ఏంటనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ 2 చేయాలంటే ఏం చేయాలి మనం? ఈ 2 దేనివల్ల వచ్చినాయి? ఈ 2 మనస్సు వల్లే వచ్చినాయి. ఇక్కడ మనస్సు లేకపోతే వస్తువు లేదు, వస్తువు ఫ్యాక్టరీ లేకపోతే వస్తువు లేదు, వస్తువు లేకపోతే ఆలోచన లేదు. మనసులో నీకు ఒక వస్తువు గురించి ఆలోచన వచ్చింది కాబట్టి అక్కడ ఫ్యాక్టరీ వచ్చింది. అంటే నీ ఆలోచన రూపమే సృష్టి. యదా దృష్టి సదా సృష్టి. నీ దృష్టిని బట్టే సృష్టి. దృష్టి అంటే బాహ్యమైన దృష్టి కాదు, అంతర్దృష్టి. నీ దృష్టి ఎలా ఉంటే అదే బయట ఉద్భవిస్తుంది. ఈ జగత్తంతా మనసు నుంచే పుట్టింది. యావత్ జగత్తు ఈ మనోసృష్టి. ఈ మనోసృష్టి వల్లే యావత్ జగత్తు ఉత్పన్నమైంది. ఎవరికి వారు తమ మనస్సు చేత జగత్తును సృష్టించుకుంటున్నారు. ఈ ప్రపంచం వారి వారి మనస్సును బట్టి, దృష్టిని బట్టి సృష్టించబడింది. అది ఇంకా సవివరంగా కొన్ని ఉపమానాలు, ఉపమేయాలు, కథలు చెప్పుకున్న తర్వాత ఇంకా బాగా మనం చెప్పుకుందాం. మోక్షము అంటే పరిపూర్ణమైన ఆనందం, బ్రహ్మానందం. మోక్షం ఎలా వస్తుంది? దుఃఖరహిత్యం వల్లే మోక్షం వస్తుంది, పరిపూర్ణమైన ఆనందం వల్లే మోక్షం వస్తుంది. అయితే మోక్షం అంటే ఇంకొక ఈక్వేషన్ ఉంది మనం. మోక్షం అంటే ఇక మీదట ఏ తల్లి పాలు తాగకుండా ఉండటం. ఇప్పటి వరకు మనం కుక్క తల్లి, నక్క తల్లి, పిల్లి తల్లి, ఆ తల్లి, ఈ తల్లి, ఇప్పుడున్న మన తల్లి, అనేకమైనటువంటి ఎంతోమంది తల్లుల పాలు త్రాగాం మనం. ఇక ముందు మనం ఏ పాలు త్రాగకూడదు. ఇక ఏ తల్లి పాలు త్రాగకుండా ఉండటమే మోక్షం అంటే జన్మరాహిత్యం అని క్లియర్గా మనకు తెలుస్తుంది. భగవంతుడు నదిని దాటించే పడవ అంటే ఏ నది? భవసాగరం అనే నది. మీకు చిన్న ఇంకో కథ చెప్పుకుందాం. గాంధీ గారు ఒకసారి లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ నాస్తిక సంఘం వారు
ఆహ్వానించారు ఆయన్ని. ఆహ్వానించిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళాడు ఆయన. ఏమండి మీరు భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు నాస్తిక సంఘం వాళ్ళు. లేడు అని మేము అంటాం, ఉన్నారు అని మీరు అంటారు, నిరూపించగలరా అని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు గాంధీ గారు అంటాడు, మీ వాక్ పటిమ చేత, మీ లాజిక్ బ్రెయిన్ చేత ఒకవేళ నన్ను మీరు ఓడించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు అనే నేను నమ్ముతాను. నేను ఒకవేళ ఈ వాదనలో నేను ఓడిపోయినప్పటికీ కూడా నా విశ్వాసాన్ని నేను మానను, భగవంతుడు ఉన్నాను అనే నమ్ముతాను. అలాగైతే కంటిన్యూ చేయండి సభని అంటాడు. ఆ మాత్రం దానికి ఇంకా సభ ప్రారంభించడం దేనికి? మీరు ముందే చెప్పేశారు కదా, మీరు ఓడిపోయినా సరే భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసంతో ఉంటానని. ఈ మాత్రం దానికి ఇంకా మనకి ఈ మీటింగు అది అవసరమా అని చెప్పేసి అక్కడికి డ్రాప్ అయిపోతారు. భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడని అన్నాడు ఆయన. నిరూపించగలరా అంటే భగవంతుడు ఉన్నాడని నిరూపించగలను అని గాంధీ గారు అన్నారు. ఆయన తర్వాత అన్నాడు అనమాట, ఒకవేళ నేను నిరూపించలేకపోయినప్పటికీ మీ లాజిక్ బ్రెయిన్ చేత మీరు ఏమైనా నన్ను తెగమగ పెట్టినప్పటికీ భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తాను అని చెప్పాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మూర్ఖులతో వాదించకూడదు, నో ఆర్గ్యుమెంట్. ఇది దాని మెసేజ్. మనస్సు చేసే పని ఏంటి? మనస్సు ఆలోచనల పుట్ట అనేక ఆలోచనలు మనస్సు చేస్తుంది. మీకు ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. ఒక ఆలోచన నుండి ఈ సృష్టి జరిగింది. ఈ గ్యాలక్సీలు కావచ్చు, ఈ సౌరమండలాలు కావచ్చు, మన భూమి కావచ్చు, ఈ 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడనే ఒక ఆలోచన నుండి ఈ సృష్టి జరిగింది. ఒక ఆలోచన నుండి కాంతి ఉద్భవించింది. ఈ కాంతి సూక్ష్మీకరింపబడి ఒక విద్యుదయస్కాంత క్షేత్రముగా ఏర్పడింది. ఈ విద్యుదయస్కాంత క్షేత్రము కూడా సూక్ష్మీకరింపబడి ఒక పదార్థముగా ఏర్పడింది. ఈ పదార్థము కూడా సూక్ష్మీకరింపబడి ఒక యథార్థముగా, ఒక వస్తువుగా, ఒక వాస్తవంగా మేనిఫెస్ట్ అయింది. ఈ సృష్టి కూడా అలాగే ఏర్పడింది. ఈ యావత్ సౌరమండలము, యావత్ ఈ గ్యాలక్సీలు, ఈ కృష్ణబిలాలు, ఈ 24 లక్షల జీవరాశులు, నువ్వు నేను, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఒక ఆలోచన వల్లనే ఏర్పడింది. మీలో చాలామంది రామ్తా పుస్తకం చదివితే అర్థమవుద్ది. ఒక ఆలోచన నుండి కాంతి ఉద్భవించింది. కాంతి సూక్ష్మీకరింపబడి విద్యుదయస్కాంత క్షేత్రంగా ఏర్పడింది. విద్యుదయస్కాంత క్షేత్రము నుండి సూక్ష్మీకరింపబడి అది కూడా ఒక పదార్థంగా ఏర్పడింది. పదార్థము కూడా సూక్ష్మీకరింపబడి ఒక వస్తువుగాను, వాస్తవముగాను, యథార్థముగాను మేనిఫెస్ట్ అయింది. ఈ సృష్టి ఇలాగే జరిగింది. ఒక చోట ఇచ్చట మామిడి పళ్ళు అమ్మబడును అని బోర్డు పెట్టుకుని మామిడి పళ్ళు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ తాజా మామిడి పళ్ళు అమ్మబడును అని. దారికి పోయే ఒక ఆయన వచ్చాడు. దారికి పోయే ఒక ఆయన వచ్చి ఆయన ఏమంటాడు, ఇక్కడ మంచి మామిడి పళ్ళు అమ్మబడును, మంచి తాజా మామిడి పళ్ళు అమ్మబడిన ఉంటుంది. అందులో ఒక బోర్డు ఒకడు వచ్చి మామూలుగాను మంచి పళ్ళు కాకపోతే చెత్త పళ్ళు ఎవడుకుంటాడయ్యా, ఆ మంచి అనే పేరు పెట్టాలా అని అడుగుతాడు. ఓహో అని చెప్పేసి ఆ మంచి అనేది కొట్టేస్తాడు ఆయన పెయింటింగ్ ఎగేసి. తర్వాత ఇంకొకటి వచ్చి అంటాడు, ఇచ్చట పళ్ళు అమ్మబడును అని రాసావు కదా, తెలుస్తుంది కదా నువ్వు పళ్ళు అమ్ముతున్నావని, నువ్వు కూరగాయలు ఇంకోటి ఏమీ అమ్మడం లేదు కదా, ఇప్పుడు పైకి పని కట్టుకుని నువ్వు పళ్ళు అమ్మబడుతుందా అని రాయాలా అని కొట్టేస్తాడు. అయితే పళ్ళు అనేది కూడా కొట్టేస్తాడు, మామిడి పళ్ళు అనేది కూడా కొట్టేస్తాడు. ఇంక ఏం మిగిలింది, ఇచ్చట అమ్మబడును అని ఉంది. ఇంకొకటి వచ్చి అంటాడు, ఈ బోర్డు ఎంతకు అమ్ముతావు అంటాడు. అలా ఉంటుంది. దారికి పోయే వాళ్ళ మాట వింటే ఆ రకంగా ఉంటుంది. అతను ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయం మీద ఆయన స్టాండ్ ఉండాలి. దారికి పోయే వాళ్ళ మాట వింటే ఆ రకంగానే మన మనసు కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యి అలాగే మనం కూడా చేస్తాం. అందుకని దారికి పోయే వాళ్ళ మాట వినకూడదు. మనం ఏ రకమైన స్టాండ్ మీద ఉన్నామో అలాగే ఉండాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగటమే ఆత్మీయాత్మక ధ్యానంలో ఉన్నట్టు మొట్టమొదటి పాయింట్. ఎవరు ఏమన్నా సరే మనం నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని ముందుకు సాగాలి. దారికి ఉపయోగ వాళ్ళ మాట మనం నమ్మకూడదు. మనం ప్రయాణాల్లోని ట్రైన్ నుంచి చూస్తూ ఉంటాం, లెస్ లగేజ్
మోర్ కంఫర్టబుల్. ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజులు బట్టి సర్దుకుంటాం, ఎంతసేపటి బట్టి సర్దుకుంటాం, ఎంత లగేజ్ సర్దుకుంటాం, అది తెములుతుందా మనకి? అంతంత లగేజీలు పట్టుకెళ్తూ ఉంటాం. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మన ఆడవిడ చెప్పనవసరం లేదు. చిన్ని ప్రయాణాలకే మనకు ఎంతో హైరానా పడిపోయి ఎన్నో రకరకాలుగా సర్దుకుంటుంటే మనం లగేజీ, దీర్ఘ ప్రయాణం అనేది ఒకటి ఉంది, అంతిమ ప్రయాణం అనేది ఒకటి ఉంది. ఈ అంతిమ ప్రయాణానికి మనం ఏమి సర్దుకోవాలి? ఆ ప్రయాణానికి నువ్వు ఏమి సర్దుకున్నావు? ఆ ప్రయాణానికి ముందు నుంచే సర్దుకోవాలి. అప్పటికప్పుడు సర్దుకునేది కాదు, ఎప్పుడు జరుగుద్దో, ఏ క్షణంలో మనకి అంతిమ ప్రయాణం జరుగుద్దో, ఈ క్షణమో నెక్స్ట్ క్షణమో చెప్పలేం. ఈవేళ మనం ఉన్నామంటే భగవంతుడు మనకిచ్చిన బోనస్ ఈరోజు. రేపు కూడా మనం ఉన్నామంటే, జీవించి ఉన్నామంటే ఆ రోజు కూడా భగవంతుడు మనకిచ్చిన బోనస్. ఏ క్షణాన్ని ఎలా ఉంటామో తుది ప్రయాణానికి మొట్టమొదటి నుంచి మనం సర్దుకోవాలి. ఏం సర్దుకోవాలి? ఆధ్యాత్మిక సంపదను సర్దుకోవాలి, జ్ఞానాన్ని సర్దుకోవాలి, అనే సంపదను సర్దుకోవాలి. ఈ జ్ఞానం అనే సంపదను సర్దుకోవాలంటే సద్గుణ సాంగత్యం చేయాలి. సద్గుణ సాంగత్యం ద్వారా మనకు విషయాలు తెలుస్తాయి. అప్పుడు ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. అప్పుడు ఈ సంపదలు మనం కూడా పట్టుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఆపు చేసామో, స్టాప్ చేసామో అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్కార్పొరేషన్, నెక్స్ట్ జన్ ప్రారంభం. ఓ పుస్తకాన్ని చదివాము, ఈవేళ 40 పేజీలు చదివాము, మనం 41వ పేజీ నుంచి ప్రారంభిస్తాం కదా, ఆ రకంగా అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడా తుది ప్రయాణానికి ముందు నుంచి మనం సర్దుకోవాలి. మనం మోక్షం అనే ప్రయాణంలో ఉన్నాము. ఈ మోక్షం అనే ప్రయాణానికి కావలసిన సామాగ్రిని అంతా మనం చదువుకోవాలి. మోక్షం ఏమైనా ఊరికే వస్తుందా? దానికి సాధన కావాలి కదా. ఆ సాధన కావాలంటే ముందు సద్గుణ సాంగత్యం కావాలి కదా. మోక్షానికి అంత కష్టపడాలి, అది ఊరికే వచ్చేది కాదు. అందుకోసం ఆ మోక్ష సామాన్ని, ఆ లగేజ్ని, మోక్షానికి సంబంధించిన ఆ లగేజ్ని మనం సర్దుకోవాలి మనం జీవించి ఉండగా. అప్పుడు మనం ఆ ప్రయాణం మనకు తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడు మనం తుది ప్రయాణం చేసినా మనకి ఇబ్బంది ఉండదు. ఇంకా మోక్షం అంటే జన్మరాహిత్యం, జీవన్ముక్తి, అసెన్షన్, జీవించి ఉండగానే ముక్తి, అంతే కదా మోక్షం అంటేనే. మనకి ప్రకృతే ఒక విశ్వవిద్యాలయం, ప్రకృతే ఒక యూనివర్సిటీ. అందులో కీటకాలు ఉన్నాయి, భ్రమరాలు ఉన్నాయి, తేనెటీగలు ఉన్నాయి, సాలిపురుగులు ఉన్నాయి. ఒక తేనెటీగ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. తేనెటీగ ఎన్ని వందల వేల పువ్వుల నుంచి తేనె సేకరించి తేనె తట్టుని తేనె పట్టుగా మార్చుతుందో ఆ రకంగా ఈ జ్ఞాని అనేవాడు అనేక రకాలైన యోగుల దగ్గర నుంచి, ముముక్షువుల దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనం కూడా ఒక తేనె పట్టులాగా తయారవ్వాలి. ఒక తేనెటీగను చూసి మన దృష్టిలో ఎంతో నేర్చుకోవచ్చు. ఒక భ్రమరాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక కీటకాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక సాలిపురుగును చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక చీమను చూసి ఎంతో నేర్చుకోవచ్చు. చీమ తనకన్నా 10 రెట్లు ఎక్కువ బరువు మోయగలదు. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి ఒక గ్లో, ఒక మెసేజీ, ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి కూడా ఒక గ్లో, ఒక మెసేజ్, ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే ప్రతి వస్తువుకి ఒక ప్రకాశం ఉంటుంది, ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి వస్తువు ద్వారా ఒక మెసేజ్ కూడా మనం తీసుకోగలం. సపోజ్ చక్కగా 2 చిన్న కథలు చెప్పుకుందాం. అనగనగా 2 ఈగలు ఉన్నాయి. 2 ఈగలు ఆహారం కోసం ఒక ఇంటికి వెళ్ళినాయి. టేబుల్ మీద తేనె ఉన్న ఒక గిన్నె ఉంది. అందులో ఒక ఈగము తేనె అంచున ఉన్న తేనెని ఆస్వాదిస్తుంది. ఇంకో ఈగ ఇంత తేనె ఉంది కదా, బోళ్ళని తేనె, ఇది తాగేద్దామని చెప్పేసి అందులో తేనె ఉన్న దాని గిన్నె లోపల ఉండి తాగుతుంది. ఆ ఈగ అంచుపైన తేనె త్రాగిన ఈగ ఎగిరి బయటికి వెళ్ళిపోయింది. ఈ ఈగ ఆ తేనె అనే జిడ్లో పడి అందులోనే మురిగి అందులో చచ్చిపోయింది. అంటే మనము కూడా ఈ సంసార బంధనంలో ఏ రకంగా ఉండాలో ఆ ఈగలు చెప్తున్నాయి. ఆ ఈగలాగే ఆ గిన్నె పైన ఉన్న ఆ తేనె త్రాగి ఆ ఈగలాగే మనం బ్రతకాలి. ఆ సంసారం అనే దాంట్లో మునిగి చనిపోకూడదు మనం. అలాగే
చీమలుగా చెప్పుకుందాం. ఇసుక పంచదార ఉన్న మిశ్రమం ఉంది. మనం వేరు చేయగలమా ఇసుక పంచదార? చీమలు ఏం చేస్తాయి? పంచదారను శుభ్రంగా స్వీకరించి ఇసుకను వదిలేస్తాయి. మనం కూడా జీవితంలో మంచి చెడు అనేవి ఉంటాయి. అందులో మనం కూడా మంచిని స్వీకరించే చీమల్లాగా మనం మసులుకోవాలి. ఇంకా 2 చేపల కథ చెప్పుకుందాం. ఒక తల్లి చేప, ఒక పిల్ల చేప ఉంది. అవి 2 ఆహారం కోసం అన్వేషణ చేస్తున్నాయి. అమ్మ నాకు ఆహారం కావాలి అంటది. అదిగో అక్కడ ఏదో ఉంది, అది తింటాను అంటది. తల్లి అబ్జర్వ్ చేస్తుంది. లేదు, పైన ఎవడో కూర్చుని ఎర వేసాడు, ఆ ఎర తగిలించాడు, నువ్వు ఆహారం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్తే నువ్వు అందులో చిక్కుకుపోతావు, చిక్కుకుపోయిన తర్వాత అది తీసేసేవాడు నువ్వు చంపేసి తినేస్తాడు అడుగు. అయితే నాకు ఆకలి వస్తుంది, ఏం చెయ్యాలి అని అడుగుద్ది. అప్పుడు అది ఆడేదో తిన్నట్టుగా ఉన్నాడు, కొన్నేమో కింద పడుతున్నాయి, ఆడ కాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్నాయి, నువ్వు ఆహారం తిను, నీ ఆకలి తినద్దని చెప్పుద్ది తల్లి చేప. ఓహో అలాగా అని చెప్పేసి ఆ పిల్ల చేప ఆ కాళ్ళ దగ్గర ఉన్న పదార్థాన్ని తింటా ఉంటుంది. మనము కూడా ఎర అనే మాయలో పడకుండా భగవంతుడి పాదాలని ఆశ్రయిస్తే ఆ మాయలో పడకుండా మనం కూడా ఉంటాం. మాయలో పడకుండా ఉండాలి అంటే, మాయ అంటే ఏంటి? మనస్సే మాయ, సంకల్పమే మాయ. ఆ మాయలో పడకుండా ఉంటాం. భగవంతుడి పాదాలని ఆశ్రయించాలి. భగవంతుడి పాదాలని ఆశ్రయించాలంటే భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి, భగవంతుడితో టచ్లో ఉండాలి, భగవంతుడి యందు కవరేజ్ ఏరియాలో ఉండాలి. భగవంతుడి పాదాల దగ్గర ఉండటం అంటే భగవంతుడితో కవరేజ్ ఏరియాలో ఉండాలి. ఇలాగా అనేక వస్తువులు ఉన్నాయి. చీమల నుంచి కొంత జ్ఞానం నేర్చుకోవచ్చు, ఈగల నుంచి జ్ఞానం నేర్చుకోవచ్చు, చేపల నుంచి, తేనెటీగల నుంచి, భ్రమరం నుంచి, అన్నిటి నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ సృష్టి ఒక పాఠశాల. అందులో ఇప్పుడు చెప్పిన ఈ ఈగలు, దోమలు, తేనెటీగలు ఇవన్నీ ప్రొఫెసర్స్, అధ్యాపకులు అన్నమాట. అవి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. అవే మనకు గురువులు. ఈ ధ్యానం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో పశువు లాంటి మనం పశుపతి అవుతాం, శిలలాగా ఉన్న మనం శిల్పంలా తయారవుతాం, గొంగళ పురుగు లాంటి మనం సీతాకోకలాగా తయారవుతాం. ధ్యానం చేయకముందు మనం గొంగళ పురుగులాగా ఉన్నాము, ధ్యానం చేసిన తర్వాత సీతాకోక చిలుకలాగా ఉన్నాము. ధ్యానం చేయకముందు మన పశు ప్రవృత్తి ఉంది, ధ్యానం నేర్చుకున్న తర్వాత మనం పశుపతి అయిపోయాము. ధ్యానం చేయకముందు మనం శిలలాగా ఉన్నాము, చేసిన తర్వాత శిల్పంలాగా ఉన్నాము. ధ్యానం చేయకముందు మన విత్తనము, ధ్యానం చేసిన తర్వాత మొలక, తర్వాత మొక్క, తర్వాత మహావృక్షంలాగా ఎదిగాము. ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తల్లో ఆ భర్తకి తన యజమాని తన తండ్రికి ప్రతి సంవత్సరము తద్దినము అది పెడతా ఉంటాడు. పెడతా ఉన్నప్పుడు అతని భార్య ఏమో ఇతని మాట వినదు. వినకపోతే కొంచెం రెబల్ క్యాండిడేట్ అనమాట. మరి ఆవిడతో ఎలాగైనా వంట చేయించాలి, ఇది పెడతానంటేనేమో ఆవిడేమో ఒప్పుకోదు. తన తండ్రికేమో ఏటా పెడుతున్నాడు, ఈ సంవత్సరం మానేస్తామంటే మనకు ఒప్పుకోడు అని తన స్నేహితుడిని సలహా అడుగుతాడు. స్నేహితుడి సలహా అయినప్పుడు స్నేహితుడు చెప్తాడు, ఏమైనా సరే ఈ సంవత్సరం నేను తద్దినము చేయను, పెట్టను, మా తండ్రికి బోల్డ్ ఖర్చు అయిపోతుంది, ఏటాను 10 సంవత్సరం ఎక్కడ పెడతాము, ఈ సంవత్సరం నేను మానేద్దామనుకుంటున్నాను అని అంటాడు భార్యతో భర్త. అలా కుదరదు, నేను పెట్టి తీరుతాను అంటుంది ఆవిడ. పెడితే పెట్టావు కానీ ఏ చారునీళ్ళలో ఏ పులుసో చేసి పెట్టు అని భర్త చెప్తాడనమాట భార్యకి. ఆవిడ కొంచెం రెబల్ క్యాండిడేట్ అనుకున్నాం కదా, అటువంటి పదార్థాలు పెట్టను, చెడ్డ సోపేతమైన భోజనాలు పెడతాను, వాటితో పాటు గారెలు, బూరెలు, పులిహోర, పాయసం కూడా పెడతాను అని అంటుందన్నమాట. ఈ రకంగా సమయ స్ఫూర్తి చేత, వివేకం చేత తన పని సాధించుకున్నాడు. అంటే హఠయోగం చేత మనస్సు లొంగదు, విచారణ చేత, ఉపాయం చేత మనస్సు లొంగుతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, తండ్రికి తద్దినం పెట్టే తీరాలి, నువ్వు వండే తీరాలి అని ఈయనంటే నేను పెట్టను, నేను వండను అంటుంది. మరి ఏం చేయాలి? ఆవిడ మనసును లొంగ చేయాలంటే ఈ హఠయోగం చేత ఏమీ లొంగదు. మనస్సును లొంగ చేయాలంటే విచారణ చేత, వివేకము చేత, డిస్క్రిమినేషన్ చేత లొంగ తీయాలి. ఆ రకంగా ఆయన మనస్సుని లొంగదీశాడే. తన మాట ఏమైందని భార్యని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు విచారణ చేత. ధర్మరాజు దుర్యోధనుడు ఉన్నాడు. ఒక రాజు
కౌరవ సభలో ధర్మరాజుని ఒక మహానుభావుడు రాజ్యం అంతా తిరిగి ఎక్కడైనా చెడ్డవాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకురా అని చెప్తాడు. అలాగే దుర్యోధను కూడా రాజ్యమంతా తిరిగి మంచివాళ్ళు ఎక్కడన్నా ఉంటే తీసుకురా అని చెప్తాడు. వీళ్ళిద్దరూ కూడా రాజ్యమంతా తిరిగారు. ధర్మరాజు రాజ్యం అంతా తిరిగాడు. నువ్వు ఏంటి రాజ్యమంతా తిరిగి ఖాళీ చేతులతో వచ్చావు, నువ్వు ఎక్కడ నీకు చెడ్డవాళ్ళు దొరకలేదా అంటే, నాకు ఎక్కడా చెడ్డవాళ్ళు దొరకలేదు, అందరూ మంచివాళ్ళుగానే ఉన్నారు, అందుకే నేను ఎలా తీసుకురాగలను, ఎవరో చెడ్డవాళ్ళు లేరు అని చెప్తాడు ధర్మరాజు. దుర్యోధనుడు మంచివాళ్ళని తీసుకురమ్మంటాడు దుర్యోధనుడిని. దుర్యోధనుడు కూడా ఖాళీ చేతులతోనే వస్తాడు. నువ్వు ఖాళీ చేతులతో వచ్చావంటే మంచివాళ్ళని తీసుకురామంటే అని అడుగుతారు వాళ్ళు. నాకు ఎక్కడా మంచివాళ్ళు కనపడలేదు అని దుర్యోధనుడు చెప్తాడు. అంటే యథా దృష్టి సదా సృష్టి, మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. ఇప్పుడు ఉత్పత్తి ప్రకరణలో ఇవన్నీ భాగాలే, అదేంటో లాస్ట్న మనకి చెప్పుకుందాం. యథా దృష్టి తదా దృష్టి, యథా మతి తదా గతి, మన మతిని బట్టే మన గతి ఉంటుంది. రఘుపతి రాఘవ రాజారావు అనే పద్యంలో సబ్కో సమ్మతి దే భగవాన్ అని ఉంటుంది కదా. సమ్మతి, సమ్మతి అంటే సరైన మతి, అంటే మన మతి సరిగ్గా ఉంటే మన స్థితి బాగుంటుంది, మన స్థితి బాగుంటే మన గతి బాగుంటుంది. సద్గతి, మన మనస్సును బట్టే సద్గతి, మన మనస్సును బట్టే ఆ స్థితి ఉంటుంది. ఒక రాజుగారికి కళ్ళజబ్బు వచ్చింది. కళ్ళజబ్బు వస్తే రాజవైద్యుడిని పిలిపిస్తారు. పిలిపిస్తే రాజవైద్యుడు ఒక సలహా ఇస్తాడు. మీరు ఏది చూసినా ఆకుపచ్చ రంగు ఉన్నవే చూడండి అని చెప్తాడు. వెంటనే రాజుగారు ఏం చేస్తాడు, రాజ్యంలో ఉన్నటువంటి తన ఆఫీసులన్నింటికి, తన రాజ్యం, తన కోటకి, తన ప్యాలెస్కి, గోడలకి, అన్నిటికి, తన ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో, బ్రాంచెస్ ఉన్నాయో మొత్తం అన్నిటికీ కూడా అతను ఆకుపచ్చ రంగే వేస్తాడు. వైద్యుడు వచ్చి చూసి నవ్వుతాడు. ఏంటి అనవసరంగా ఇదంతా ప్రజాధనము, ప్రజాధనాన్ని మీరు వేస్ట్ చేస్తున్నారు, ఇలా చేయొచ్చునా అంటాడు. మీరే కదండి చెప్పారు అన్నీ ఆకుపచ్చ చూడమని అంటాడు. ఎందుకయ్యా, ఒక్క ఆకుపచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోద్ది కదా, లోకమంతా ఆకుపచ్చగానే కనపడద్దు కదా, దాని గురించి ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేసి ఆకుపచ్చ రంగులు వెయ్యాలా అని చెప్పేసి ఆ రాజవైద్యుడు రాజుకి చెప్తాడు. అంటే మన దృష్టికోణం ఎలా ఉందో చూడండి. మన దృష్టి మార్చుకోవాలి. మన దృష్టి మార్చుకుంటే ఆటోమేటిక్గా సృష్టి మారుతుంది. ఇది ఇందులో ఉన్నటువంటి నీతి అన్నమాట. యథా లిఖితం తదా భవతి, యద్భావం తద్భవతి. మనం రోజు చెప్పుకుంటాం కదా. సరే ఇంకొకటి చెప్పుకుందాం. నదిలో చేపలు పెట్టేవాళ్ళు చేపలు పట్టుకున్నారు, ఊళ్ళోకి వెళ్ళారు, ఊళ్ళో చేపలన్నీ అమ్ముకున్నారు. అమ్ముకుని ఆ డబ్బులతో శుభ్రంగా తప్పతాగి మళ్ళీ వచ్చారు, నది దగ్గరికి వచ్చారు. నది దగ్గరకు వచ్చి నదిలో పడవలో కూర్చున్నారండి. పడవలో కూర్చుని వాళ్ళు తెడ్డు వేయడం మొదలుపెట్టారు. తెల్లారింది మనం ఊరు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు దిగపోతారనమాట. దిగపోతుంటే పడవ అక్కడే ఉంది, ఎక్కడ ఉన్న పడవ అక్కడే ఉంది. రాత్రి ఏ స్థితిలో వచ్చారు వాళ్ళు, ఆ స్థితిలో వచ్చారు. కానీ పడవ తాడు విప్పడం మర్చిపోయారు. పడవ తాడు విప్పకుండా ఉంటే ఆ తెడ్డు వేసినప్పటికీ ఏం కదులుతుంది, వాళ్ళ మైకంలో ఆ సంగతి మర్చిపోయారు. ఎక్కడ ఉన్న పడవ అక్కడే ఉంది. అంటే మనిషి గత జన్మ సంస్కారాలు, ఆ వాసనలు, ఆ టెండెన్సీ వాళ్ళని అలాగా బాధిస్తూ ఉంటుంది. ఆ గత జన్మలో ఉన్నటువంటి ఆ వాసనల్ని మనం పోగొట్టుకోవాలి, ఆ టెండెన్సీని మనం పోగొట్టుకోవాలి. గత జన్మ వాసనలు మన శరీరంలో, మన నాడీ మండలంలో ఘనీభవించేసి ఉంటాయి. ఆ ఘనీభవించిన వాసనల్ని కరిగించుకోవాలి. మరి వాళ్ళు ఎక్కడికి వేసిన గొంగళి అక్కడే ఉందంటాం మనం. మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలామంది ప్రోగ్రెస్ ఉండదు కదా, ఎదగరు కదా, ఎక్కడే వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అంటే ఆ వాసనల యొక్క బలం అంతగా ఉండడం వలని వాళ్ళు ఎలా ఎదగలేకపోతున్నారు. అందుకనే వాసనాక్షయం కావాలి, వాసనలు కావాలి. ఆ వాసనలు మనస్సుని వీక్ చేస్తూ ఉంటే వాసనలు పోతూ ఉంటాయి. మనస్సుకి అనవసరమైన పని చెప్పేసి, అనవసరమైన ఆలోచనలు చేసి మనస్సుని మరింత బలం చేసేస్తున్నాం మనం. మనోబలం కాస్తుమా ఇది వేరు. అంటే మనస్సుని ఆలోచనలు పెంచేసి దానికి బలం పెంచుతున్నాం, సరికాని బలం పెంచుతున్నాం మనం. ఆ వాసనాక్షయం మనకు అవసరం. గత జన్మ వాసన వల్ల ఎక్కడికి వంగలే అక్కడే ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటి, చాలామంది చూడమనండి నీ దుంపదేగ అని అంటూ ఉంటారు. అంటారు, మనం విన్నాం కదా చాలాసార్లు. నీ దుంపదేగ అంటే
అనేక పూర్వజన్మ వాసనలు తొలగుగాక అని అర్థం. నీ పాపాలు నాశనమవ్వ అని అర్థం. నీ దుంపదగ అంటే మూలం అన్నమాట. నీ మూలంలో ఉన్నటువంటి నీ వాసనలు పోవుగాక, వాసనాక్షయం అవుగాక అని భావం అని చెప్పేసి మన ఆధ్యాత్మిక శాస్త్రము చెప్తుందన్నమాట. ఎవరైనా చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా, పై చదువులు చదవాలన్నా డైరెక్ట్గా మనం చదవగలమా? ఆధ్యాత్మిక విద్యలో కూడా అంతే. ముందు ఎల్కేజీ, తర్వాత 5th, తర్వాత 10th, ఇంటరు, డిగ్రీ, అలా క్రమేణా మెట్టుపైన మెట్టు ఎక్కి మనం పీజీ చేస్తాం. అలాగే మోక్షానికి కూడా 7 మెట్లు ఉన్నాయి. 7 స్టెప్స్ ఫర్ సాల్వేషన్. 1 శుభేచ్ఛ, ఎఫ్రిమేషన్ అంటే శుభ సంకల్పం. 2 విచారణ. విచారణ అంటే ఆత్మ విచారణ. అంటే ఏ రకంగా మనం ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఆత్మ విచారణ చేయాలి. అంటే ఏది సత్యము, ఏది అనిత్యము అని మనం తెలుసుకోవాలి. 3వది తనుమానస. తనుమానస అంటే తనువు అంటే తనువు, శరీరము, బాడీ. మానస అంటే మనస్సు. తను మానస అంటే తనువు అంటే తనువు, బాడీ. మానస అంటే మనస్సు. తనుమానస అంటే సెటిల్డ్ బాడీ అంటే సూక్ష్మ శరీరం. మన సూక్ష్మ శరీరాన్ని తనుమానస అని దానికి ఇంకో పేరు ఉంది. మనకు తెలుసు కదా, మన శరీరం కన్నా సూక్ష్మమైంది సూక్ష్మ శరీరం. కారణ శరీరంలో ఉన్న వాసనలన్నీ మన సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అది ఒకసారి చెప్పుకున్నాం. అంటే ఈ కారణ శరీరంలో ఉన్న వాసనలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటే సూక్ష్మ శరీరంలో ఉన్న వాసనలన్నీ మనం తొలగించుకోవాలి. గత జన్మల యొక్క టెండెన్సీ. దాన్నే తను మానస. తను బాడీ, మానస మనస్సు. తను మానస అంటే 2 కలిపితే సూక్ష్మ శరీరం అవుతుంది. దాన్నే సెటిల్డ్ బాడీ అని అంటాము. దానిలో ఉన్న వాసనల్ని మనం తొలగించుకోవాలి. ఇలాగా ఎన్నో కథలతో శ్రీరామచంద్రుడు బాలుడు కాబట్టి కిందకి చెప్పాడు. ఇంకా మనం అసలు విషయం ఉత్పత్తి ప్రకరణ గురించి లాస్ట్ కంక్లూషన్ మనం చెప్పుకుందాం. ఒక ఊరు చివర ఒక చెరువు ఉంది. చెరువులో ఒక చాకలవాడు బట్టలు ఉదుకుతున్నాడు. ఆ చెరువు గట్టునే పక్కన ఒక పండితుడు చక్కగా ధ్యానం చేసుకుంటున్నాడు. వీడు బట్టలు ఉదుకుతుంటే పొరపాటున ఆ నీళ్ల చుక్కలు అతని మీద పండి. ఆ పండితుడు వెంటనే ధ్యానం నుంచి లేచాడు. లేచి ఈ బట్టలు ఉతికి అతని దగ్గరికి వచ్చేసి అతని మీద మామూలుగా దుర్భాషలు ఆడుతున్నాడు. దుర్భాషలు ఆడుతుంటే అతనేం మాట్లాడలేదు. ఈయనకి ఇంకా కోపం వచ్చి ఈ మీద ఒకటి సరిచాడు. ఆయన అన్నాడు, మీరు పండితులు కదా, మీకు సకల శాస్త్రాలు తెలుసు కదా, మీరే ఇలా చేస్తే ఎలాగని చెప్పేసి అతను అన్నాడు. ఎవరో ఈ బట్టలు ఉతికి చాకలి. ఈ పండితుడు ఏం చేశాడు, అరేరే నేను ఇతను తాగేశాను, ఇతను ముట్టుకున్నాను, మైలుపడిపోయాను అని చెప్పేసి చెరువులో స్నానం చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన ఈ చాకలవాడు కూడా స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు పండితుడు అంటాడు, నేను స్నానం చేస్తున్నానంటే ఒక అర్థం ఉంది, కారణం ఉంది. ఎందుకంటే నేను ముట్టుకున్నాను నిన్ను, నేను మైలుపడిపోయాను, అందుకని నేను స్నానం చేస్తాను, మరి నువ్వెందుకు స్నానం చేస్తున్నావు అని అడుగుతాడు పండితుడిని, ఆ చాకలవాడిని. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, అయ్యా మీరు మహాపండితులు, మీరు చాలా పెద్ద కులంలో పుట్టారు, మీ శరీరం సంబంధించిన అన్నీ కూడా చాలా ఘనంగా దాన్ని పోషిస్తున్నారు, మీరు ఉన్నత కుటుంబంలో పుట్టారు, మంచి గ్రంథాలు చదివారు, అన్నీ చదివారు, రోజు మామూలుగా జపం చేస్తారు. అయినా సరే మీ దగ్గర కోపము అనే దుర్మార్గుడు ఉన్నాడు. కోపం అనే చండాలుడు ఉన్నాడు మీ దగ్గర. ఆ చండాలుడు ఉన్నటువంటి బాడీ నన్ను తాకింది, అందుకని ఆ చండాలుడు నన్ను తాకాడు కాబట్టి నా మైలు పోగొట్టు కోసం నేను స్నానం చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు పండితుడితో రియలైజ్ అయిపోయి, అవును కదా, నేను ఇన్ని శాస్త్రాలు చదివాను, ఇంత పాండిత్యం సంపాదించాను, ఇంత జపాలు చేస్తున్నాను, తపాలు చేస్తున్నాను, అయినా సరే వీడికి ఉన్నంత జ్ఞానం కూడా నాకు లేకపోయింది అని చెప్పేసి అప్పుడు పండితుడు మా వాళ్ళని అతని క్షమాపణ కోరతాడు. అంటే కేవలం సాధన చేస్తే చాలు. అంటే ఇంట్రాస్పెక్షన్ అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. దాన్ని చెప్పుకున్నాం మనం. ఎగ్జామిన్ దై సెల్ఫ్. మనని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంత పాండిత్యం వచ్చింది, ఇన్ని శాస్త్రాలు చదివాం, జపాలు చేసాం, ఏమొచ్చింది ప్రోగ్రెస్ అని చెక్ చేసుకోవాలి కదా. ఇవి కూడా గత జన్మ వాసనలు. కేవలం ఆ చాకలేవాడు
చదువు లేనివాడు, ఆడికి ఉన్న జ్ఞానం కూడా ఈయనకి లేదు. ఆయన అంటాడనమాట, మీ జాతి పవిత్రం, మీ తోలు పవిత్రం, శాస్త్రాలు చదివారు, జపాలు చేస్తున్నారు, కానీ కోపం అనే చండాలుణ్ణి నేను తాకాను, అందుకే స్నానం చేస్తున్నాను అంటాడనమాట ఆయన. వెంటనే పండితుడేమో అతను క్షమాపణ చెప్తాడు. అంటే మనలో ఉన్న వికారాలు తగ్గాలి. మన లోపల, మన ఇన్నర్లో, ఆ డెప్త్లో అనేక వికారాలు ఉంటాయి. ఈ అరిషడ్ వర్గాలని, ఈ కోపమని, క్రోధమని, అసూయని, ద్వేషమని, ఈ వికారాలన్నింటినీ నాశనం చేయాలి. నాశనం చేయాలి అంటే అది ఎక్కడ ఉన్నాయి? ఆ వికారాలన్నీ సూక్ష్మ శరీరంలో ఆ వాసనల రూపంలో ఉన్నాయి. సెల్ఫ్ చెకప్ అంటే ఫోకస్ ఉందో లేదో చూసుకోవాలి. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు నాశనమైపోయాయి. ఏ వస్తువు కూడా శాశ్వతంగా ఉండదు. మొట్టమొదటి రోజునే రామచంద్రుడు విశ్వామిత్రుడు వారు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాడనమాట. పదార్థం అనే భావన పోవాలి, పదార్థ భావన ఉండకూడదు. యథార్థం ఏంటో తెలుసుకోవాలి. చాలామంది పదార్థాన్ని చూస్తారు, యథార్థాన్ని చూడరు. మనం చూడవలసింది పదార్థాన్ని కాదు, యథార్థాన్ని. వస్తువుని కాదు, వాస్తవాన్ని. రూపాన్ని కాదు, స్వరూపాన్ని చూడాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు కూడా చెప్పుకున్నవే చెప్పుకుంటాము. అంటే పునరపి శ్రవణం, పునరపి మననం, పునరపి స్వాధ్యాయం. ఎప్పుడు పునశ్చరణ చేసుకుంటూనే ఉండాలి. శ్రీరామచంద్రుడు కూడా ఇవన్నీ వింటున్నాడు. రాత్రి అయిపోయేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఈయన మటుకు ఆ వశిష్ఠుల వారు ఏమి చెప్పారో అవన్నీ కూడా మననం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మననం చేసుకుంటా ఉండి ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు మళ్ళా వశిష్ఠుల వారి మాటలు విందామా అన్న తపంతో ఉన్నాడు. ఏ రకంగా అంటే సూర్యుడి కోసం ఎదురు చూస్తున్న కమలంలాగా. ఈ ప్రపంచమంతా మనస్సు నుండి ఉత్పత్తి అయింది. ఈ కనిపించే ఈ 4 lanes రోడ్స్, 6 lanes రోడ్స్, ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్, ఈ ఐమాక్స్ థియేటర్స్, ఈ షాపింగ్ మాల్స్, ఈ బంగారము సింగారము, ఈ పదవులు పెదవులు మధువులు, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ మాయ, ఇవన్నీ అసత్యము. ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాము. ఉత్పత్తి ప్రకరణం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఉత్పత్తి ప్రకరణం గురించి చెప్పుకున్నప్పుడు మనం సంకల్పం అనే పదం ఎక్కువగా వాడుతున్నాం. అయితే ఆ సంకల్పం అనే పదానికి మూలం ఏంటి? ఒక ఆలోచన ఉంటేనే కదా సంకల్పం వచ్చింది. నీవు ఏ ఆలోచన లేకుండా సంకల్పం వచ్చిందా? సంకల్పానికి మూలం ఆలోచన, ఆలోచనకి మూలం మనస్సు, మనస్సు నుండి ఆలోచన వచ్చింది, ఆలోచన నుంచి సంకల్పం వచ్చింది. అక్కడ సంకల్పంతో మనకు పనేముంది? ఇందాక చెప్పుకున్నాం, మనస్సు ఆలోచనల పుట్ట, ఎప్పుడూ నిరంతరము ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఒక ఆలోచన నుండి కాంతి ఉద్భవిస్తుంది, కాంతి నుండి విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది, విద్యుదయస్కాంత క్షేత్రము నుండి పదార్థం ఏర్పడుతుంది, పదార్థం నుంచి యథార్థము, వస్తువు, వాస్తవం మేనిఫెస్ట్ అవుతుంది. దేని నుంచి? ఆలోచన నుంచి, నాట్ ఫ్రమ్ సంకల్పము. దాని గురించి కూలంకషంగా ఇంకా చెప్పుకుందాం. మనం ఏంటంటే సంకల్పం అనే పదం యూజువల్గా, క్యాజువల్గా వాడుతున్నాం. మనందరం చూడండి, ఈ సంకల్పం పెట్టుకోవాలి, ఈ సంకల్పం పెట్టుకోవాలి, సంకల్ప ధ్యానం అనే వాడేస్తున్న పదమే. కానీ నిజానికి సంకల్పం అంటే మీనింగ్ ఎంతమందికి తెలుసు? ఈ పదం వాడవచ్చున. సపోజ్ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. అలెగ్జాండరు తన రాజ్యాన్ని పరిపాలించే టైంలో, అలెగ్జాండరు తాను రాజ్యంలో లేనప్పుడు, ఎక్కడైనా దండయాత్రకు వెళ్ళినప్పుడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మిలిందుడు అనే చక్రవర్తిని ఇన్ఛార్జిగా పెట్టేవాడు రాజ్యం పరిపాలించడానికి. ఆ రాజ్యంలో నాగసేనుడు అనే ఒక యోగి ఉండేవాడు. ఆయన ఒకసారి మిలిందుడు, ఏంటి విశేషం రాజ్యంలో ఏమున్నాయని అడిగితే, ఇక్కడ ఒక నాగసేనుడు అని ఒక యోగి ఉన్నాడు, ఆయన దగ్గర మంచి ఆధ్యాత్మికవేత్త అని చెప్తే వాళ్ళ భటులను పంపిస్తాడు, ఆయన ఒకసారి తీసుకురండి అని. సరే అని చెప్పేసి ఆ భటులు ఆయన దగ్గరికి వెళ్తారు. అయ్యా, రాజుగారు మహారాజు గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు, మీరు ఎంతో పండితులంట, మీరు ఎంతో ఆత్మజ్ఞానం ఉందంట, ఆయన కూడా తెలుసుకోవాలని నా కోరిక కలిగింది, దయచేసి రండి అంటారు. ఆయన అంటాడు, నాగసేనుడు ఆయన పేరు. ఈ అలెగ్జాండర్ స్థానంలో ఇన్ఛార్జిగా ఉన్న మిలిందుడైన చక్రవర్తి కూడా భారతదేశం 2-3 సార్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఆయన చాలామంది యోగుల్ని, జ్ఞానుల్ని చూశాడు. ఆ ఉద్దేశంతో ఈయన్ని పిలిపించాడు. ఆ మిలిందుడు అనే ఆయన దగ్గరికి బట్టలు వచ్చినప్పుడు రమ్మంటున్నారు అంటే, నేను లేను కదా, నేను లేనప్పుడు నేను ఎలా వస్తాను అని అంటాడు. వీళ్ళకి మతిపోతుంది.
ఎదురుగుండా కూర్చున్నాడు కదా, ఎదురుగుండా కూర్చుని నేను లేనంటాడేంటి, నేను లేనంటాడేంటి, అవును బాబు నేను లేనయ్యా. అబ్బాయి ఉన్నారు కదండి, మీరు ఎదురుగా కనిపిస్తున్నారు కదంటే, అది కాదయ్యా నేను లేను అంటాడు. అయినా సరే మీరు మహారాజు గారు పిలిచారు కాబట్టి నేను వస్తాను అని అంటాడు. సరే బయలుదేరతాడు రథం మీద. సరే రాజ్యంలోకి వస్తాడు. మిలిందుడు అనే చక్రవర్తి ఎదురుకుండా వచ్చి ఆగుతాడు. ఇద్దరికి పరస్పరం సంభాషించుకున్న తర్వాత, మా భటులు చెప్తున్నారు మీరు రమ్మంటే నేను లేను నేను లేను అని అంటున్నారు కదా, మీరు లేని మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతాడు మిలిందుడు. అవును ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను లేను, మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటారు. ఈ రథానికి ఉన్న గుర్రాలు తీసేయండి అంటాడు. రథాలకు ఉన్న గుర్రాలు ఇప్పేస్తారు. ఈ చక్రాలు కూడా తీసేయండి అంటాడు. చక్రాలు కూడా తీసేస్తారు. ఈ కాడి అనేది ఉంది, ఇది కూడా తీసేయండి అంటారు. అది తీసేస్తారు. ఈ నాగవాసం కూడా తీసేయండి అంటారు. అది తీసేస్తారు. అలాగే ఆ రథం యొక్క అన్ని పార్ట్లు విడివిడిగా తీసేస్తారు. ఇప్పుడు మీ రథము ఉన్నదా చెప్పమంటాడు రాజుగారిని ఈ నాగసేనుడని ఈ యోగి. లేదు అంటాడు. లేదు అంటారేంటి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, చక్రాలు అక్కడే ఉన్నాయి, గుర్రాలు అక్కడే ఉన్నాయి, మిగిలిన పోట్లని బండికి సంబంధించిన పోట్లన్నీ ఎక్కడే ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడే ఉండగా లేవని ఎలాగంటున్నారు మీరు, నేను లేను అని నేను అన్నాను కదా, మీరు ఇది రథం లేదని ఎలాగంటారని, విడివిడిగా ఉన్నాయి కదా అన్నీ, అసలు అది లేదు కదా, అన్నీ కలిసి ఉంటేనే కదా రథం, అది లేవు కదా అన్నాడు. అప్పుడు అదే రకంగా నాలో ఏమైతే విషయాలు ఉన్నాయో అవన్నీ తీసి నేను విడివిడిగా అన్నీ బయట పడేశాను, అన్నీ బయట పడేసినప్పుడు ఇంకా నేనెక్కడున్నాను అని చెప్పేసి అర్థమయ్యేలా చెప్తాడు. అందుకని నేనేవాడిని లేను అంటే అహం లేదు, అంటే నేనని భావన లేదు, నాదంటే ఏమీ లేదు అని చక్కగా మిలిందుడు అర్థమయ్యేలా చెప్తాడు ఈ నేను అనే భావన కోసం. కానీ యూజువల్గా మనం ప్రతిసారి మనం మాట్లాడుకునేటప్పుడు నేను 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 అని వాడతాం. కానీ తప్పదు, అనివార్యం అది. నేననే పదం వాడటం అనేది అనివార్యం, తప్పనిసరి మనం వాడుతున్నాం నేను అనే పదం. నిజానికి నేను అనే పదం వాడకూడదు. నేను నేను అన్నప్పుడు ఈ ఆత్మ, ఈ కృష్ణమోహన్ అనబడే ఆత్మ, ఈ ఆత్మ ఈ ఆత్మ అనుకోవాలి. నేను అని నువ్వు అనుకున్నప్పుడల్లా ఆత్మ ఆత్మ అనుకోవాలి. ఎదడవాడు నేను నేను అని నీకు చెప్తున్నాడంటే ఆత్మ ఆత్మ అనుకోవాలి. కానీ క్యాజువల్గా యూజువల్గా నేను అనే పదం వాడుతున్నాం. నిజానికి అది వాడవచ్చునా, వాడకూడదు. కానీ అనివార్యం, యూజువల్గా వాడుతున్నాం. అదే రకంగా సంకల్పం అనే పదాన్ని కూడా మనం వాడుతున్నాము. ఒక ఆలోచన లేకుండా సంకల్పం లేదు. ఈ ఆలోచన మనసు ద్వారానే వస్తుంది. మనసు ఆలోచిస్తేనే ఈ ఆలోచన ద్వారా సృష్టి జరుగుతుంది. ఈ యావత్తు జగత్తంతా నీ మనోసృష్టే, భగవంతుడి యొక్క మనోసృష్టే. భగవంతుడి యొక్క మనోసృష్టి వల్లే ఈ సౌరమండలాలు, ఈ గ్యాలక్సీలు, ఈ 24 లక్షల జీవరాశులు, నువ్వు నేను సమస్తము ఉద్భవించాము. కానీ సంకల్పం అనే వర్డ్ అక్కడ యూజువల్గా వాడుతున్నాం, క్యాజువల్గా వాడుతున్నాం. దాని అర్థం తెలుసుకుని మనం పదాన్ని ఉపయోగించాలన్నమాట. దాని గురించి వేరే ఇంకా క్లారిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎవరు చెప్తున్నారు ఈ విషయం? ఈ కృష్ణమోహన్ అనబడి నేను చెప్పట్లేదు. వశిష్ఠ గీతలో సాక్షాత్తు వశిష్ఠుడు రామచంద్రుడు చెప్తున్నాడు, రామచంద్ర సంకల్పాన్ని వదిలేసేయి, ఆత్మతోనే కూడి ఉండు, భగవంతుడితోనే కలిసి ఉండు, భగవంతుడి సమీపంలో ఉండు, సమీపేన వసహ. సంకల్పాలు వదిలేసేయి, సంకల్పమే బంధము అని క్లిస్టర్ క్లియర్గా ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. తర్వాత వశిష్ఠ గీతలో ఇలా చెప్పాడు, వాల్మీకి మహర్షి కూడా ఇలాగే చెప్పాడు, సంకల్పమే బంధము అని. తర్వాత అష్టావక్ర మహర్షి జనక మహారాజు సంవాదంలో జనక మహారాజు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానంగా అష్టావక్ర మహర్షి సంకల్పమే బంధము, బంధరాహిత్యమే మోక్షము అని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు ఆయన. భగవద్గీతలో ఏం చెప్పడంతో ఇంకో శ్లోకం చూస్తాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుం పండితం బుధాః. చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. ఏమని? ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరికలు, సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మవుతాయో అటువంటి వాణిని జ్ఞానులు
పండితులని అంటారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పాడు సంకల్పమే బంధము అని. అక్కడ అష్టావక్రుడు జనక మహారాజు చెప్పాడు. మోక్షమే వద్దన్నాడు స్వామి వివేకానంద. ఎందుకంటే నువ్వు చేయాల్సింది చేస్తే మోక్షం ఆటోమేటిక్గా వస్తుందన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. కామ సంకల్ప వర్జిత, సంకల్పమే అవసరం లేదు అని. సంకల్పమైన పదాన్ని మేము ఎక్కువగా వాడుతున్నాము, కానీ అది పెద్దగా లైట్గానే తీసుకోవాలి. కానీ ఎలా తీసుకుంటున్నామంటే మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. సంకల్పం చేయాలి ప్రతిదానికి అని చెప్పేసి సంకల్పం చేయమని, అది ఆ సంకల్పమని ఈ సంకల్పమని మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం సంకల్పాన్ని. అందుకని దానికోసం ఈ విషయాన్ని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఉత్పత్తి ప్రకరణం ఇది. ఉత్పత్తి అంటే సృష్టి. సృష్టి దేనివల్ల అవుతుంది? మనస్సు వల్ల చేతనే సృష్టి అవుతుంది. అది మెయిన్ పాయింట్. మనసు సృష్టి చేస్తుంది. ఈ సృష్టి ఎలా వస్తుంది? ఆలోచన చేత వస్తుంది. ఆలోచన లేకుండా సంకల్పము లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అందుకని సంకల్పం అనే విషయానికి చాలా 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 చిన్న ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నేను అని ఎలా పడతాం? నేను ఈ పని చేశాను, నేను ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పాను, అక్కడికి ఊరు వెళ్ళాను, అక్కడ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అని పదం చాలాసార్లు ఉపయోగిస్తాం కదా. నిజంగా మనకి నేను అనేది లేవు, నువ్వు లేవు. నేను అంటే వేరు కదా. నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని చెప్పుకుంటాం కదా. కానీ నేను అనే పదం ఎలా వాడుతున్నామో సంకల్పము అనే పదం అలాగే వాడుతున్నామని మనం భావించాలి. ఇది ఋషుల యొక్క ఉద్దేశం. దీని గురించి మీ అందరికీ అర్థమైందుకుంటాను. అందుకని ఈ శ్లోకం కూడా చాలా విశిష్టమైన శ్లోకం అన్నమాట. ఆత్మ యొక్క నిజస్వరూపం ఆకాశం వలె నిరాకారం. అది జీవుడిలో ప్రవేశించి కేవలం సాక్షిగా చూస్తుంది. ఆత్మ యొక్క నిజస్వరూపం ఆకాశం వలె నిరాకారం. ఆత్మకి ఏమీ ఆకారం లేదు కదా, రంగు రుచి వాసన లేవు కదా. అది జీవుల్లో ప్రవేశించి కేవలం సాక్షి తత్వంగా మాత్రమే చూస్తుంది. ఈ జగత్తు ఒక స్వప్నమని ఆత్మకు తెలుసు. తెలియవలసింది ఎవరికి? జీవునికే తెలియాలి. ఇదంతా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ ఎమ్యూనిటీస్, ఈ భౌతిక ప్రపంచం అంతా ఒక స్వప్నం. మనం స్వప్నం వస్తుంది మనకి. స్వప్నంలో మనం ఏదేదో చూస్తూ ఉంటాము. మెలుగు రాగానే ఆ స్వప్నం నిజమవుతుందా? నిజం కాదు కదా. ఆ స్వప్నం నిజం కాదు. స్వప్నం నిజం కాదని తెలుసు. అలాగే ఈ బాహ్యంలో కూడా ఈ కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా స్వప్నము లాంటిదే మనం పైలోకానికి వెళ్ళిన తర్వాత. అందుకే ఈ జగత్తంతా ఒక మనోసృష్టే. జగత్తంతయు చిత్తము యొక్క విజృంభణ మాత్రమే. చిత్తము చేసే హడావుడే ఈ జగత్తు. అది విజృంభిస్తే ఈ జగత్తంతా అనేక రూపాలని సంతరించుకుంటుంది. దానివల్లనే ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ చేయబడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో మనం బాహ్యంగా ఎన్నో వస్తువులు చూస్తున్నాం. అనేక రకాలైన వస్తువులు చూస్తున్నాం కదా. బిల్డింగుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి అనేకం. ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి. ఈ మనిషి దేని చేత సృష్టించాడు? ఆలోచన చేత. ఈ ఆలోచన ఎలా వచ్చింది? మనస్సు చేత. మనకి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ, మన కంటికి కనిపించే వస్తువులన్నీ ఎలాగా సృష్టించబడ్డాయి? మనసు ద్వారా, ఆలోచనల ద్వారా సృష్టించబడ్డాయి. ఈ జగత్తు కూడా మనసు నుంచే సృష్టించబడింది. ఒక ఆలోచన నుంచే ఈ సృష్టి వచ్చింది. ఈ ఉత్పత్తి ప్రకరణలో ఉన్నటువంటి ఈ అంశం, ఈ సృష్టి అనేది, సృష్టి చేసేది ఆలోచన. ఆ ఆలోచనకు మూలం మనస్సు. దానికి సంకల్పంతో పని లేదు. అది క్యాజువల్గా వాడే పదం మాత్రమే. సోల్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ యూనివర్స్, యూనివర్స్ ఈజ్ కాన్షియస్నెస్. ఈ ఆత్మే దేవుడు అని అందరికీ తెలుసు. మనం చూస్తున్నాం బంగారం నుండి అనేక ఆభరణాలు వచ్చినాయి కదా. ఈ ఆభరణాలన్నీ కూడా మూలం బంగారమే. అలాగే ఈ కనిపించే వస్తువు అన్నింటికి కూడా మూలం ఆ శుద్ధ చైతన్యమే అని చెప్పడమే ఈ జగత్తు యొక్క సృష్టి యొక్క ఆవిర్భావం. ఎందుకంటే ఈ కనిపించే జగత్తంతా నశించేదే. అందుకనే శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు సీతాయాత్రకు వెళ్ళినప్పుడు? ఈ వస్తువులన్నీ సత్యం కాదు, ఇవన్నీ నశించేవే. ఏది సత్యం అని తెలుసుకుంటామని ఆ జిజ్ఞాసతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు. మనం తురీయమని చెప్పుకుంటాం కదా. వాసనలు సంపూర్ణంగా నశించిన స్థితియే తురీయం. శ్రీరామచంద్రుడికి ఇంకో విషయం చెప్తాడు వశిష్ఠుల మహావారు. నీకు కావాలంటే 1 నిమిషంలో ముక్తి వస్తుంది, 1 నిమిషంలో మోక్షం వస్తుంది. ఓ రామచంద్ర, సమస్తమును త్యజించి వాసనారహితుడివై ఉన్నచో
ఈ నిమిషం అందే నీకు ముక్తి వస్తుంది, నీకు ముక్తి నుండి విడుదలవుతావు. ఈ క్షణంలోనే సమస్తమైన వాసనలను నువ్వు విసర్జించాలి. విసర్జించేట్లేదు ఈ నిమిషంలోనే నీకు ముక్తి వస్తుంది అని రామచంద్రుడికి చెప్తాడు. ముక్తి అంటే విడుదల. దేని నుండి విడుదల? వాసనల నుండి విడుదల. నిరబలమగు చిత్తమే పరమాత్మ స్వరూపం. ఎప్పుడైతే ఈ మనసులో ఉన్నటువంటి ఈ వికారాలని, ఈ వాసనల్ని తీసేసామో అప్పుడు మన చిత్తము నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలంగా ఉన్న చిత్తమే పరమాత్మ స్వరూపం. సంకల్పంచే మనస్సు చేత నీవు బంధింపబడుతున్నావు. కరెక్ట్గా కొంచెం అర్థం చేసుకుంటే ప్రయత్నించండి. సంకల్పంచే మనస్సు చేత నీవు బంధింపబడుతున్నావు. దానికి ఏంటంటే రెక్టిఫికేషన్ ఆత్మవిచారణ. ఆత్మవిచారణచే బంధరాహిత్యం వస్తుంది. బంధరాహిత్యమే మోక్షము అని చెప్తున్నాడు ఆయన. చూడండి, పత్రము, పుష్పము, ఫలము దేని నుంచి ఉద్భవిస్తున్నాయి? బీజం నుండి ఉద్భవిస్తున్నాయి. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నీ కూడా మనసు నుండే ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఉత్పత్తి ప్రకరణం గురించి చెప్పుకున్నాం మనం. పత్రము, పుష్పము, ఫలము బీజం నుంచే కదా ఉద్భవిస్తున్నాయి ఇవన్నీ కూడాను. అలాగే జాగ్రత్త, సుషుప్తి అవస్థలన్నీ కూడా మనసు నుండే ఉద్భవిస్తున్నాయి. మనసును జయిస్తే ముల్లోకాలని జయించినట్టే. మనస్సు మృతి చెందటమే మోక్షము. మనస్సు మృతి చెందటం అంటే వాసనలు నశింప చేయటమే మోక్షము. సంకల్పమే బంధము, అసంకల్పమే మోక్షము. మోక్షము కూడా బంధమే. భగవద్గీత ఏం చెప్తుంది? సంకల్పము వద్దు, వికల్పము వద్దు, శుభాశుభ పరిత్యాగి, శుభము వద్దు, అశుభము వద్దు, ఆ స్థితియే తురీయావస్థ అని స్పష్టంగా ఈ ఆధ్యాత్మిక వాదం అంతా క్రిస్టల్ క్లియర్గా వశిష్ఠుల వారు రామచంద్రుడిని నిమిత్తమాత్రంగా చేసుకుని అందరికీ ఉపదేశిస్తాడు. నేను అనేదే మాయ. నేను అంటే నేను ఈ శరీరమే, ఈ మనస్సే అనుకోవడమే. నేను అంటే ఈ శరీరం అని అనుకోవడమే మాయ. మనస్సే మాయ. నేను అనేదే మాయ. అంటే ఆ నేను అనేదే అవిద్య, అదే సంసారం. ఆత్మ దేనిని కోరదు, దేనిని ద్వేషించదు. ఆత్మ ఎప్పుడూ కూడా విట్నెస్తోనే ఉంటుంది, సాక్షితత్వంతోనే ఉంటుంది. అది ఏమీ చేయదు, అది ఏమీ సృష్టి చేయదు. సృష్టి ఎవరన్నా చేస్తూ ఉంటే అది చూస్తూ ఉంటుంది, నశిస్తున్నా కూడా చూస్తూ ఉంటుంది. ప్రళయకాలం అందు కూడా అది సాక్షితత్వంతోనే ఉంటుంది. ప్రళయకాలం తర్వాత మళ్ళా సృష్టి జరిగిన తర్వాత కూడా సాక్షితత్వంతోనే ఉంటుంది. చేసేదంతా మనస్సే, ఆలోచనే. ఈ జగత్తంతా ఒక భగవంతుడి యొక్క ఆలోచనతో ఏర్పడింది. ఈ ఆలోచన రహస్యమే, ఈ మనసులో ఉన్న వాసనల్ని తీసేయటమే, ఈ మనోనాశనమే మోక్షము. ఈ మోక్షం కూడా వద్దు అని స్వామి వివేకానంద అంటాడు. అయితే ఏం చేయాలి? నువ్వు చేయాల్సింది చేయాలి. నువ్వేం చేస్తావు? ధ్యానం చేస్తావు. చక్కగా వివేకానందుడు కన్యకా పరమేశ్వరంలో ఇప్పుడున్న వివేకానంద రాక్ మెమోరియల్ అని ఒకటి ఉంది. అక్కడ కూర్చొని హాయిగా ధ్యానం చేసుకునేవాడు ఆయన సముద్రం మధ్యలో. ఏం చేశాడు ఆయన? ఏమీ సంకల్పం పెట్టలేదు, నాకు మోక్షం కావాలని అడగలేదు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఆయనకి రావాల్సింది వచ్చిందా లేదా? ఇందాక అనుకున్నాం, కృష్ణ అంటే చేయటము, స్నా అంటే పొందటం. నువ్వు చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతావు. నువ్వు మోక్షం కోసం పని కట్టుకుని సంకల్పం పెట్టనవసరం లేదు. నువ్వు ధ్యానం చెయ్యి, నువ్వు చేయాల్సిన విధంగా చెయ్యి. నీకు మోక్షం కావాలో, ఇంకొకటి కావాలో, పిరమిడ్ కావాలో, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఆలోచన చేసేసావు. నీ ఆలోచన మేనిఫెస్ట్ అవుతుంది. ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది? నీ మనస్సుని శుభ్రపరచాలి. మనస్సు కిలం పెట్టేస్తుంది అనేక వాసనలతో. ఈ మనస్సుని శుభ్రంగా షవర్ బాత్ చేయించాలి. షవర్ బాత్ దేంతో చేయించాలి? విశ్వమయ ప్రాణశక్తితో మనస్సుని షవర్ బాత్ చేయించాలి. అప్పుడు మనస్సు క్యూట్గా, ఫ్రెష్గా తయారవుతుంది. ఎప్పుడైతే మనస్సుని ఆ కిలం పోయిందో మనసు నుంచి ఫ్రెష్ ఆలోచనలు, మంచి ఆలోచనలు, దృఢమైన ఆలోచనలు వస్తాయి. ఆ మంచి ఆలోచనలు, దృఢమైన ఆలోచనల నుంచే సమస్త వస్తువులు ఏర్పడుతున్నాయి. అందుకని పనుగట్టుకుని సంకల్పం వద్దు, ధ్యానమే ముద్దు. ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఈ వరుడి యొక్క ప్రాధాన్యతలు ఈవేళ ఉత్పత్తి ప్రకరణంలో కూడా ఈ సంకల్పం గురించి ఎక్కువ చెప్పబడింది.
భగవద్గీతలో కూడా కృష్ణుడు సంకల్పం గురించి చెప్పాడు, వివేకానందుడు కూడా చెప్పాడు మనసు గురించి. అన్నిటికీ బంధము మనస్సే, సంకల్పమే బంధము, దానికి మూలం ఆలోచన, దాని మూలం మనస్సు అని చెప్పాడు అనమాట. రామచంద్రుడు అడిగిన ప్రశ్నలకు చక్కగా ఉత్పత్తి, ఈ సృష్టి ఎలా జరిగింది అంటే ఈ గ్యాలక్సీలు, ఈ ఎస్ట్రాలజీకి సంబంధించిన ఇవన్నీ, ఈ బాహ్యంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఒక ఆలోచన ద్వారా, మనస్సు ద్వారా మాత్రమే యావత్ సృష్టి, యావత్ జగత్తు ఉద్భవించింది అన్నది స్పష్టమైన విషయము. సంకల్పం వల్ల మాత్రమే కాదు, దృఢమైన ఆలోచన వల్ల. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము ఈ ఉత్పత్తి ప్రకరణం అనే గ్రంథం ద్వారా. ఎందుకంటే వశిష్ఠుల వారు అదే చెప్పారు, అష్టావక్రుడు అదే చెప్పాడు, వాల్మీకి మహర్షి అదే చెప్పాడు, స్వామి వివేకానంద అదే చెప్పాడు, భగవాన్ శ్రీకృష్ణుల వారు అదే చెప్పాడు. కనుక ఇక అంతమంది చెప్పిన తర్వాత ఇంకా మనకి ఏమైనా ఆధారాలు కావాలా? ఈ విషయాలన్నీ కూడా సృష్టి గురించి శుభ్రంగా మీకు అర్థం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ, సర్వే జన సుజనో భవంతు. స్వస్తి.